స్కూల్ కూడా చాలా ఇయర్స్ దాకా ఒకటే ఉన్నాము. సడన్గా చేంజ్ చేయాలంటే కూడా స్కూల్ చేంజ్ అవ్వాలి ఎట్లాగో. మళ్ళీ మాకు టీచర్స్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది. అండ్ లైక్ వేరే ఉండడము మాకు కూడా అన్కంఫర్టబుల్గా ఉండదు, లైక్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మాకు అసలు మంచిగా అనిపించదు, మొత్తము బాగుండదు. మీ పేరెంట్స్ బాధపడుతూ ఉన్నారా? ఇల్లు పోతుంది కావచ్చు అని కొద్దిగా భయం పడుతూ ఉన్నారా? భయపడడం, బాధపడడం, స్ట్రెస్, మొత్తం హెడేక్ అనేది ఫామ్ అవుతుంది. చాలా బాగుండకుండా ఉంటుంది. మాకు మేము చేసే పనులు కూడా సరిగ్గా చేయనీయట్లేరు ఈ కాంగ్రెస్. అంటే ఇది ఎగ్జామ్స్ టైమ్స్ కదా, ఈ టైంలో మీరు అంతా కూడా ప్రొటెస్టులు చేయడం, తిరగడం ఇదంతా ఎట్లా చూడొచ్చు అంటూ? ఎట్లా కూడా అంటే ఇన్ మై సైట్ ఇట్స్ లైక్ ఏ బర్డెన్. నార్మల్గా సింపుల్ వర్డ్స్లో బర్డెన్. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్స్ అనేది ఉన్నాయి, చదువుకోవాలి. మేము ఇలా మంచిగా చదువుకోనియకుండా ఇలా మూసి బ్యూటిఫికేషన్ అంటున్నారు, మొత్తం ఏదేదో హ్యూజ్ ఇట్లా డిసిజన్ తీసుకుంటున్నారు. ఇలాంటి డిసిజన్స్ అంటే వేరే వాళ్ళ పీపుల్స్ లైఫ్ అనేది రిస్క్లో పెట్టే అంత డిసిజన్ తీసుకుంటున్నారు. వేరే డిసిజన్స్ అంటే లైక్ వేరే ప్లేస్ దగ్గర ఇలా చేయటం, లైక్ నార్మల్గా క్లీన్ చేపిస్తే అయిపోతుంది మూసిని. ఇక్కడ మీ ఇంట్లో పక్కనే ఏదైతే మూసి ఉందని మీ ఇండ్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు. మరి మూసిలేనే ఇప్పుడు గాంధీ విగ్రహం పెడతా ఉన్నారు. ఏం చెప్తారు ఈ విషయంలో రేవంత్ రెడ్డి? ప్రతి ఒక్క దగ్గర ఇట్లా విగ్రహాలు పెట్టనంటే అవ్వదు. మాకు ఇట్లా మా లైఫ్స్ మేము కూడా జనాలు ఉన్నాము, మేము కూడా అందరికీ ప్రే చేస్తాము, అందరు కూడా మాకు ఇన్స్పిరేషనే. అలా అని స్టాచ్యూ కట్టియద్దని ఏం చెప్పట్లే, కానీ వేరే దగ్గర కట్టిస్తే మంచి చాయిస్ అని అనుకోవచ్చు. ఊరికినే కావాలని తెలుసుకొని కూడా ఇలా ప్రజల జీవితాలని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. మీ ఇల్లు కూడా ఉందా చిన్న ఇప్పుడు నోటీస్లో? మా ఇల్లు కూడా ఉంది. మాకు మా ఎస్టీపీ గురించి మస్తు రోజుల నుంచి మేము మా డాడీ వాళ్ళందరూ బయట తిరుగుతూనే ఉన్నారు అంకుల్. ఇది ఇప్పుడు షాప్ అట్లా ఏం లేదు, బయట తిరుగుతున్నారు, కోట్లో తిరుగుతున్నారు, హరీష్ రావు ఇంట్లో అట్లా తిరుగుతూనే ఉన్నారు. కానీ ఏం ఇంచు కూడా కదలట్లేదు. ఇప్పుడు ఆడ గాంధీ స్టాచ్యూ కడుతున్నారు, కానీ గాంధీ వాళ్ళు ఇప్పుడు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చెప్పినారు గాంధీ గుర్తుంటాయి, గాంధీ స్టాచ్యూ అవసరం లేదు. కానీ అయినా వాళ్ళ మాటలు వినకుండా గాంధీ స్టాచ్యూ కడుతుండే. వాళ్ళకి ఇప్పుడు ఏం ఉపయోగం, దాంతో ఏం ఉపయోగం పడుతుంది? ఆయన మంచి కోసం చేసుకుంటుండా, మా మంచి కోసం చేస్తుండా. పేరెంట్స్ ఎన్ని రోజుల నుంచి సఫర్ అవుతూ ఉన్నారు? 1 to 2 years నుంచి సఫర్ అవుతున్నారు. కోట్లకి అట్లా తిరుగుతూనే ఉన్నారు కాకుండా. రోజు పొద్దున్నే లేవు, కానీ ఇంకా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. మీతో ఏమని చెప్తా ఉన్నారు మీ పేరెంట్స్ ఈ విషయంలో? ఈ విషయంలో మీకు అవసరం లేవని మీరు చదువుకోండి, దీనివల్ల మీకు డిస్టర్బ్ ఏం ఉండకుండా మేము చూసుకుంటామని అంటున్నారు. అందుకే మాకు చదువుకోనికి కూడా ఇప్పుడు అంత మంచిగా మన